ఓటీటీ యుగం వచ్చేసింది. హ్మ్. థియేటర్ పోకపోయినా ఓటీటీలో కూడా చూస్తున్నారు. హ్మ్. ఆడియన్స్ కనెక్ట్ వాళ్ళ పల్స్ కూడా ఇప్పుడు ఎవరు పట్టుకోలేని పరిస్థితి అయిపోయింది కదా! సో, నెక్స్ట్ నుంచి మీరు కంటిన్యూగా ఇలాగే సినిమాలు చేస్తూ ఇది అవుతారా? చేయాలనే ప్రయత్నం. ప్రొడక్షన్ గాని డెఫినెట్‌గా లేకపోతే ఇలా ఇండస్ట్రీ దగ్గరగా ఉంటూ. డెఫినెట్‌గా కంటిన్యూ చేయాలనేది ప్రయత్నం. దానికి ఫస్ట్ స్టెప్పే త్రిమూర్తులు ఫిల్మ్. ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు. తర్వాత ఉన్నాయండి సబ్జెక్ట్స్ మొత్తం మీరు చూస్తున్నాము. వచ్చే కొద్దికి బెటర్ ఏది ఉంటే అది ఎప్పటికైనా ఇప్పుడు ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు చేసాం. నెక్స్ట్‌ది ఆలోచించినప్పుడు ఇంకొంచెం బాగా చేయాలని అనుకుంటాం కదా! సహజంగా బెటర్ ఫిల్మ్సే ట్రై చేయాలి. ఇప్పుడు పెద్ద స్టార్స్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పాన్ ఇండియా స్టార్స్ మనం ఎవరైతే చెప్పుకుంటున్నామో ఎన్టీఆర్ గారు కానీ, లేకపోతే అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు అలాంటి జానర్స్ ఏదన్నా మీ క్యారెక్టర్ ఇంపార్టెంట్ రోల్స్ వస్తే అంటే విలన్‌గా కానీ ఇట్లా అలాంటివన్నీ యాక్సెప్ట్ చేస్తారా? చేయొచ్చు. లైక్ ఐ సెడ్ మంచి స్టఫ్ ఉన్న క్యారెక్టర్ అయితే, మంచి క్యారెక్టరైజేషన్ అయితే చేయొచ్చు. దాంట్లో ఏంటి నెగెటివ్ ఎనీ క్యారెక్టర్ మీకు క్యారెక్టర్ నచ్చాలి. నచ్చాలి. ఓహ్! సూపర్ అండి. జూన్ 19న రాబోతున్న ఈ సినిమా మంచి హిట్ రావాలి.